బాలబొమ్మన్న, బాలబొమ్మ, జీవిత చరిత్ర. బాలబొమ్మన్న, బాలబొమ్మగా కూడా పిలువబడేవారు 12వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప వీరశైవ శరణ మరియు వచనకారుడు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. బాలబొమ్మన్న ఆయన ప్రసిద్ధ శరణ మరియు అనుభవ మండపానికి చెందిన సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహిత శిష్యుడు. ఈయన జీవితం భక్తి, దైవ విశ్వాసం మరియు గురువు పట్ల అంకితభావానికి ఒక గొప్ప ఉదాహరణ. బాలబొమ్మన్న కథ ప్రధానంగా భైరవేశ్వర కావ్యంలో వర్ణించబడింది. తన గురువైన సిద్ధరామయ్య షోలాపూర్లో ఒక ఆలయాన్ని నిర్మించి లింగపూజ చేస్తుండగా, బాలబొమ్మన్న కూడా తన గ్రామంలో అదే తరహా ఆలయాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. అయితే తన వద్ద ఆలయ నిర్మాణానికి సరిపడా ధనం లేకపోవడంతో ఆయన తీవ్రంగా ఆందోళన చెందారు. ఆయనలోని భక్తి, ఆందోళనను గుర్తించిన సిద్ధరామయ్య, ఆయన్ని పిలిచి ఒక పారను ఇచ్చి, దేవాలయ ప్రాంగణంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో తవ్వమని ఆదేశించారు. గురువు ఆదేశాన్ని శిరసావహించి బాలబొమ్మన్న ఆ ప్రదేశంలో తవ్వగా, అక్కడ బంగారు నాణేలతో నిండిన ఒక జ్యోతి లభించింది. ఈ దైవ సంపదను ఉపయోగించి ఆయన ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో నిత్యం పూజలు చేస్తూ తన జీవితాన్ని దైవారాధనలో గడిపారు. బాలబొమ్మన్న సాహిత్య సేవ కూడా ఎంతో గొప్పది. ఆయన రచించిన 11 వచనాలు లభ్యమయ్యాయి. ఈ వచనాలన్నీ వీరశూర రామేశ్వర అనే మకుటంతో సంతకం ముగిస్తాయి. ఆయన వచనాలలో గురువుపట్ల భక్తి, లింగనిష్ఠ మరియు ఆధ్యాత్మికత గురించి లోతైన భావాలు వ్యక్తమవుతాయి. బాలబొమ్మన్న కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదు, ఆయన వీరశైవ సంప్రదాయంలో తన వచనాల ద్వారా జ్ఞానాన్ని పంచిన ఒక ముఖ్యమైన శరణగా గుర్తింపు పొందారు. బాలబొమ్మన్న మొత్తం 11 వచనాలు రచించారు. ఆయన వచనాలన్నీ వీరశూర రామేశ్వర అనే మకుటంతో సంతకం ముగుస్తాయి. ఈ వచనాలు ఆయనలోని భక్తిని, తత్వజ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక చింతనను ప్రతిబింబిస్తాయి. ఆయన వచనాలలోని ప్రధాన అంశాలు: గురువు పట్ల భక్తి, తన గురువైన సిద్ధరామయ్య పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం, విశ్వాసం ఈ వచనాలలో స్పష్టంగా కనిపిస్తుంది. గురువు అనుగ్రహం, మార్గదర్శకత్వం లేకుండా మోక్షం సాధ్యం కాదని ఆయన నమ్మారు. లింగనిష్ఠ, వ్యక్తిగత లింగంపై ఇష్టలింగం, పూర్తి నిష్ఠ మరియు దానితో ఏకత్వం పొందడం గురించి ఆయన వివరించారు. భౌతిక ఆరాధనల కంటే ఆధ్యాత్మిక ఏకత్వమే ముఖ్యమని ఆయన బోధించారు. అంతిమ సత్యం, ఈ వచనాలలో సృష్టికి మూలమైన తత్వం, నిజమైన భక్తుని లక్షణాలు మరియు బంధాల నుండి విముక్తి పొందే మార్గాల గురించి వివరించబడింది. శరణుల ఆదర్శాలు, వీరశైవ శరణుల ఆదర్శాలను అనుసరించడం, నిస్వార్థ సేవ మరియు అహంకారాన్ని విడిచిపెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ 11 వచనాలు వీరశైవ సాహిత్యానికి బాలబొమ్మన్న అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదగా పరిగణించబడతాయి. బాలబొమ్మన్న జీవితం, ఆయన వచనాలు నేటి సమాజానికి అనేక విలువైన సందేశాలను అందిస్తాయి. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆయన బోధించిన సూత్రాలు ఇప్పటికీ ఎంతో ఆచరణీయంగా ఉన్నాయి. ఆయన నేటి సమాజానికి ఇచ్చే ప్రధాన సందేశాలు ఇవి: ఆంతరంగిక భక్తి సందేశం, నేటి ఆధునిక ప్రపంచంలో బాహ్య ఆచారాలు, ప్రదర్శనల మీద ఎక్కువ దృష్టి ఉంది. అయితే బాలబొమ్మన్న తన వచనాల ద్వారా నిజమైన భక్తి అనేది మనస్సులో, ఆత్మలో ఉండాలని, బాహ్య రూపాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని బోధించారు. మన అంతరంగ శుద్ధి, దేవుని పట్ల నిజమైన నమ్మకం మాత్రమే మోక్షానికి మార్గమని ఆయన సందేశం. సంపద సద్వినియోగం, డబ్బు సంపాదించడం గొప్ప విషయానికి కాదు, దానిని ఎలా ఉపయోగిస్తామనేదే ముఖ్యమని బాలబొమ్మన్న జీవితం నిరూపిస్తుంది. ఆయనకు దొరికిన బంగారు నిధిని తన వ్యక్తిగత సుఖాలకు ఉపయోగించుకోకుండా, ప్రజలందరికీ ఉపయోగపడే ఆలయ నిర్మాణం కోసం వాడారు. నేటి సమాజంలో సంపదను కేవలం వ్యక్తిగత భోగాల కోసం కాకుండా సమాజ సేవకు, మంచి పనులకు ఎలా ఉపయోగించాలో ఆయన జీవితం ఒక ఉదాహరణ. గురువుపై విశ్వాసం, గురువును నమ్మడం, ఆయన మార్గదర్శకత్వంలో నడుచుకోవడం ఎంత ముఖ్యమో బాలబొమ్మన్న కథ చెబుతుంది. సిద్ధరామయ్య పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసం వల్లనే ఆయనకు నిధి లభించింది.
నేటి పోటీ ప్రపంచంలో సరైన మార్గదర్శకత్వం లేక చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. సరైన గురువును, మెంటార్ను ఎంచుకోవడం, వారిపై నమ్మకం ఉంచడం ఎంత అవసరమో ఆయన జీవితం సూచిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, బాలబొమ్మన్న సందేశం, భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద గొప్పది. బాహ్య ఆచారాల కన్నా ఆంతరంగిక భక్తే ముఖ్యం, మరియు వ్యక్తిగత స్వార్థం కన్నా సామాజిక శ్రేయస్సే ప్రధానం. సమస్త వీరశైవలకు సేవలకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు శరణు శరణర్ది. మీ పుటాని సురేష్ నంద్యాల.